పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, కొన్ని సందర్భాలలో మనం దేవుని ఒక కోరిక కోరినప్పుడు, ఒక అవసరత తీర్చమని అడిగినప్పుడు, మనం ఎంతగా మొరపెట్టినా కానీ దేవుడు మనకి సమాధానం ఇవ్వడం లేదు, మనం కోరుకున్నది జరగడం లేదు. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించలేదు అని మనం అనుకుంటాం. ఆ నిర్ణయానికి వస్తాం, ఆ విధంగా మాట్లాడతాం. కానీ ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, దేవుడు మహాజ్ఞాని, దేవుడు సర్వజ్ఞాని. ఆయన తలంపులలో, ఆయన ప్రణాళిక ప్రకారం మనకి ఏది ఇవ్వాలి, ఏది జరిగించాలి, ఏది జరిగించకూడదు అని ఆయనకు తెలుసు. కాబట్టి మనముగా మన వైపు నుండి దేవుని ఎల్లప్పుడూ కూడా మనకేదైనా అవసరమైనప్పుడు అడగడంలో తప్పు లేదు. కానీ ప్రియులారా, అది దేవుడు తెలిసి మనకు చెయ్యనప్పుడు అది మన మేలు కొరకే ఆయన చెయ్యలేదు అనేటువంటి ఆత్మీయమైనటువంటి అర్థవంతమైనటువంటి ముగింపుకి మనం రావాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియులారా, ఈ సందేశాన్ని మనం అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. అబ్రహాము ప్రార్థన చేసినా కానీ సొదొమ పట్టణం నాశనం అయ్యింది. అక్కడ మనం ఏమనుకుంటామంటే, చాలామంది మనలో, అయ్యో అబ్రహాము సొదొమ పట్టణము కొరకై, సొదొమ ప్రజల కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కదా, దేవుడు అబ్రహాము ప్రార్థన వినలేదా? దేవుని అబ్రహాము ప్రార్థన అంగీకరించలేదా? దేవుడు అబ్రహాము ప్రార్థనకి జవాబు ఇవ్వలేదా? సరియైన సమాధానం ఇవ్వలేదా? అబ్రహాము చేసిన ప్రార్థనలో ఏమైనా లోపం ఉందా అని మనకు ప్రశ్నలు తలెత్తవచ్చు. కానీ ప్రియులారా, అది కాదు మనం చూడాల్సింది. అబ్రహాము తన వంతుగా తాను చేయాల్సిన ప్రార్థన తాను చేశాడు, నిజాయితీగా విజ్ఞాపన ప్రార్థన చేశాడు. దేవుడు కూడా అబ్రహాముకు సమాధానం ఇవ్వాల్సిన రీతిలో ఇచ్చాడు. సొదొమ పట్టణం నాశనమైనా కానీ లోతు యొక్క కుటుంబాన్ని కాపాడటానికి ప్రయత్నం చేశాడు. ఇది అబ్రహాము ప్రార్థన యొక్క ఫలితం అని మనం మరిచిపోకూడదు ప్రియులారా. వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను సొదొమ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. కారణం ఏమిటి అంటే, సొదొమ పట్టణ వాసులందరూ కూడా పాపాంధకారములో మునిగిపోయారు, దాష్టికములో తేలియాడుతున్నారు, శరీర కృత్యాలతో లజ్జాకరమైన ప్రవర్తనతో వారు జీవిస్తూ ఉన్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళు వావి వరసలు లేకుండా విశృంఖలమైనటువంటి ఈ శారీరకమైన కార్యాలలో వారు మునిగిపోయారు. కాబట్టి ఆ పట్టణమంతా కూడా పాపభూయిష్టమైపోయింది. ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని అబ్రహాముకు తెలియజేశాడు దేవుడు. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనములో దేవుడు తనలో తాను ఇట్లా అనుకున్నాను, నేను చెయ్యదలుచుకున్న పని అబ్రహామునకు చెప్పకుండా కప్పిపుచ్చదనా అని ఆ సొదొమ పట్టణ వినాశనాన్ని అబ్రహాముకు తెలియజేశాడు. ఎప్పుడైతే అబ్రహాము ప్రియులారా సొదొమ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని తెలుసుకున్నాడో, వెంటనే మొరపెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దీనికి ఒక కారణం ఉందండి. తన యొక్క సహోదరుని యొక్క కుమారుడు లోతు అక్కడ జీవిస్తూ ఉన్నాడు సొదొమ పట్టణంలో. లోతు నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని చేత ఎంచబడ్డాడు. అబ్రహాము ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయ్యా, ఆ పట్టణంలో 50 మంది ఉన్నారనుకో, ఆ 50 మంది కోసం మిగిలినటువంటి వారిని కాపాడవా? ఆ 50 మందిని కూడా వాళ్ళతో పాటు నువ్వు నాశనం చేస్తావా? నువ్వు నీతిని ధర్మాన్ని పాటించేటువంటి వాడివి కదా అని అడుగుతాడు. ఆదికాండం 18వ అధ్యాయము 23వ వచనములో అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులు సైతం నాశనము చేయుదువా? ఆ పట్టణంలో సజ్జనులు 50 మంది ఉన్నచో
వారిని బట్టి ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా? నువ్వు నీతిమంతుడివి కదా, ధర్మాత్ముడివి కదా, నీతిమంతులు పాపులతో పాటు నాశనము కావటం నీకు ఇష్టం ఉండదు కదా, ధర్మాత్ముల కొరకైనా కానీ ఆ పాపులను కాపాడాలి కదా అని అడిగితే, సరే 50 మంది ఉంటే నేను దాన్ని క్షమిస్తాను, కాపాడతాను పట్టణాన్ని అంటాడు. 26వ వచనంలో, అంతట దేవుడు సొదోము నగరములో ఒక్క 50 మంది మంచివారు ఉన్నను, వారిని బట్టి ఎల్లరినీ కూడా నేను క్షమిస్తాను, రక్షిస్తానన్నాడు. అయితే అబ్రహాము ప్రియులారా, దేవుని సన్నిధిలో అత్యంత దీనంగా ధైర్యం చేసి, ఒకవేళ 5 తక్కువ ఉంటే, ఒకవేళ 10 మంది తక్కువ ఉంటే, ఇంకొక 10 మంది తక్కువ ఉంటే అని ఆ విధంగా దేవుని యొక్క కనికరాన్ని పెంచుకుంటూ పోయాడు. దేవుని సన్నిధిలో అత్యంత దీనంగా ప్రార్థన చివరికి అబ్రహాము ప్రియులారా ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 32వ వచనంలో, అటు తరువాత అబ్రహాము, ప్రభువా, తాము కోపపడకున్నా ఇంకొకసారి మాత్రం మాట్లాడతాను, ఇంకొక లాస్ట్ టైం ఐ విల్ స్పీక్ అని పలికి, ఒకవేళ 10 మంది మాత్రమే మంచివాళ్ళు ఉన్నారనుకో, దేవుడేమన్నాడంటే 10 మంచివారున్నా చాలు, దాన్ని నాశనం చేయనని చెప్పి అంతటా దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఇంటికి తిరిగి వెళ్ళాడు. ప్రియులారా, ఇది జరిగిన తర్వాత అబ్రహాము ప్రార్థన చేసిన తర్వాత, దీనతతో పరుల కొరకే ప్రార్థన చేసిన తర్వాత, పట్టు విడవకుండా ప్రార్థన చేసిన తర్వాత 10 మంది వరకు వచ్చాడు దేవుడు. ఆ తర్వాత దేవుడు వెళ్ళిపోయాడు, అబ్రహాము తన ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకి ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ప్రియులారా, సొదోము పట్టణాన్ని దేవుడు అగ్నిగంధకాన్ని పంపించి సర్వనాశనము చేశాడండి. ఇది మనకు తెలిసినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇక్కడ మనకు తలెత్తే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రియులారా. దేవుడు అబ్రహాము ప్రార్థనను ఆలకించలేదా? అబ్రహాము చేసిన ప్రార్థన వ్యర్థమైపోయిందా? దేవుడికి అబ్రహాం పెట్టిన మొరంతా కూడా బూడిద పాలైపోయిందా? కానే కాదు ప్రియులారా. దేవుడు అబ్రహాము ప్రార్థనని ఆలకించాడు, అబ్రహాము ప్రార్థనకి జవాబునిచ్చాడు, అబ్రహాము ప్రార్థనకి ప్రతిఫలాన్నిచ్చాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈనాడు మనం అబ్రహాము ప్రార్థన తరువాత సొదోము పట్టణాన్ని దేవుడు నాశనం చేసిన రీతిని బట్టి 3 సందేశాలని అబ్రహాము ప్రార్థన నుంచి దేవుని కనికరాన్ని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ప్రియులకు దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏమని కోరుకున్నాడంటే, అయ్యా నీవు ధర్మాత్ముడివి కదా, నీతివంతముగా ప్రవర్తించేటువంటి వాడివి కదా, నీతిమంతులను కాపాడేటువంటి వాడివి కదా అని ప్రార్థన చేశాడు. ఇదిగో ఏమంటున్నాడండి అబ్రహాము? వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనములో, భూలోకమునకెల్లా తీర్పరియగువాడవు, ధర్మమును అనుసరింపవలదా? నీవు ధర్మాన్ని అనుసరించేటువంటి వాడివి కదా, నీతిని అనుసరించేటువంటి వాడివి కదా, నీతిని నిలబెట్టేటువంటి వాడివి కదా అన్నాడు, ప్రార్థన చేశాడు. దేవుడు తన నీతిని నిలబెట్టుకున్నాడు. పాపులతో పాటు కలిపి నీతిమంతులను నాశనము చెయ్యలా దేవుడు. అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? ఆ సొదోము పట్టణములో 10 మంది నీతిమంతులు ఉన్నా కానీ ఆ 10 మందిని పట్టి ఆ 10 మంది కోసం మిగిలినటువంటి వారందరినీ కూడా కాపాడతాను. చివరిగా అబ్రహాముకి ఇచ్చినటువంటి నీతి వాగ్దానం ఇది. కానీ ఆ గ్రామంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. ఆ పట్టణంలో, సొదోము పట్టణంలో. వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండము 19వ అధ్యాయం 15-16 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంది. తెల్లవారిన తర్వాత దేవదూతలు లోతును వెళ్ళిపోమ్మని తొందర పెట్టిరి. అతనితో, తొందరపడము, ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెను తీసుకొని వెళ్ళిపోమ్ము, పోకున్నచో ఈ నగరమున వారు చేసిన తప్పులకు అగ్గిపాలగుదువు, నీవును బుగ్గిపాలవుదువు. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు నీతిమంతులు కాపాడబడటానికి. 10 మంది కూడా లేరు. ఎవరన్నారు? లోతు భార్య, లోతు కుమారులు, వీళ్ళు మాత్రమే ఉన్నారు.
ఎంతమంది? 5గురే. ఇక్కడ దేవుడు ప్రియులారా చూడనండి, ఎంతవరకైతే అవకాశాన్ని ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు. ఆ తరువాత 10 మంది అని చెప్పిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు ఇంకా లోతు అబ్రహాం దగ్గర నుంచి. ఇక్కడ 2 వ్యక్తులు అండి. అబ్రహాం ఏం ప్రార్థన చేస్తున్నాడు, లోతు ఏమో సొదొములో ఉన్నాడు. 18వ అధ్యాయం ఆదికాండంలో 33వ వచనంలో అంతటా దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి 50 మంది నుంచి 10 మంది దాకా తెచ్చినోడు 10 మంది నుంచి 5 మంది దాకా తేలాడా? తెత్తాడు. మామూలుడు కాదు అబ్రహాం. వేరే విధంగా ఆలోచించకండి అండి. అంటే అంత దేవుని దగ్గర స్వతంత్రం ఉందండి. కానీ అక్కడ 10 మంది కూడా లేరే. అంత పెద్ద పట్టణంలో, కొన్ని లక్షల మంది ఉన్న పట్టణంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి నీతివంతమైన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. 10 మంది ఉంటే కాపాడుతానన్నాడు. 10 మంది లేరు అక్కడ. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 14వ వచనంలో నీతి మరియు న్యాయమును ఆయన సింహాసనముగా పూనుకుంటాడంటండి. దేవుని యొక్క సింహాసనముగా నీతి న్యాయాన్ని కలిగి ఉంటాడంటండి. యెహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయం 23వ వచనంలో దుష్టుని మరణము ద్వారా నాకేమైనా సంతోషము ఉందా అని ప్రభు అడుగుతున్నాడండి. దుష్టుడు నాశనమగుట నాకు సంతోషాన్ని కలిగించదు. అతడు మారు మనస్సు పొంది నా వద్దకు తిరిగి రావాలి. ఇది దేవుని యొక్క నీతి. కానీ ఈ సొదొమ పట్టణవాసులు మారరు. ఇంకా దేవుడికి తెలుసు, అవకాశం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు తన నీతిని తాను కాపాడుకున్నాడు. లోతు తన కుటుంబాన్ని ఆయన సంరక్షించాడు. ఏం చేశాడు తెలుసా? లోతు కొంచెం ఆలస్యం చేస్తుంటే ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం, కానీ లోతు తడవు చేశాను, అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపాను. చూడండి, కావున దేవదూత లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతను నగరం వైపుకు లాక్కొని వచ్చేసారండి. అది దేవుడు చూపిన కనికరం. అబ్రహాము ప్రార్థనను ఆలకించిన దేవుడు అండి. అక్కడ వీళ్ళు రావట్లేదులే, నాశనం అయిపోయి వీళ్ళతో పాటు అన్నా దేవుడు నీతిమంతులను కాపాడువాడు. ఆయన చేతులు పట్టుకొని మరి లాక్కొచ్చారండి బయటికి లోతుని కుటుంబాన్ని. తన భార్య చెప్పిన మాట వినలా. ఏం చేస్తాం? మొదటిగా ప్రియులా, దేవుడు తన నీతిని నిలబెట్టుకున్నాడు. రెండవది దేవుని యొక్క సంకల్పం అండి, దేవుని యొక్క అవగాహన. ఈ మాట ముఖ్యమండి. దేవుని యొక్క అవగాహన మన అవగాహనకు మించినటువంటిదండి. దేవుని యొక్క సంకల్పం మనకంటే పెద్దది ప్రియులారా. ఏమిటి దేవుని యొక్క సంకల్పం? ఈ సొదొమ ప్రజలు ఇంత భయంకరమైన పాపములో, లజ్జాకరమైన స్థితిలో ఉన్నారు. వీరిలో మార్పు అనేది లేదు. కాబట్టి వీరి యొక్క వినాశనం అనేటువంటిది రానున్న కాలంలో ప్రజలందరికీ ఒక గుణపాఠముగా, ఒక హెచ్చరికగా ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పం ప్రియులారా. మనందరికీ కూడా అది ఒక రానున్న భవిష్యత్ కాలంలో ఉన్నట్టు మనందరికీ కూడా ఒక గొప్ప హెచ్చరికగా ఉంటుందండి. యూదా గ్రంథములో 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇదిగో సొదొమ గొమొర్రా ప్రజల యొక్క వినాశనం అంటండి భవిష్యత్ కాలంలో ప్రజలకు గొప్ప హెచ్చరికగా దేవుడు పెట్టాడంటండి. యూదా గ్రంథము ఒకే అధ్యాయం ఉంటుందండి. ఆ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. యూదా గ్రంథము దర్శన గ్రంథానికి ముందున్నటువంటి పుస్తకం అండి అది. యూదా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. లైంగికమగు అవినీతికి పాల్పడి ప్రకృతి విరుద్ధమైనటు వ్యామోహమునకు లోనై అందరికీ హెచ్చరికగా ఉండునట్లు నిత్యాగ్ని దండనకు గురి అయిన సొదొమ గొమొర్రా ఆ చుట్టుప్రక్కల పట్టణముల ప్రజలను స్మరింపము. ఏ విధంగానంటండి? హెచ్చరికగా ఉండడానికి. ఎవరైతే వావి వరసలు లేకుండా విచ్చలవిడిగా జీవించేటువంటి లైంగికంగా పాపంలో మ్రగ్గుతున్నారో వాళ్ళందరికీ హెచ్చరికగా ఉంటుందా.
ఉండటం కోసం దేవుడు ఈ సొదొమ గొమొర్రు ఆ చుట్టుప్రక్కల ఉన్న పట్టణాలను కూడా కాల్చివేశాడు పిల్లారా. ఇదిగో మనం ఇలాగనే ఆలోచిస్తామండి. దేవుడి యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది. ఆయన యొక్క అవగాహన చాలా గొప్పగా ఉంటుందండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుంటాం కదా. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. దేవుడు మనలాగా ఆలోచించాడు, ఇంకా ఉన్నతంగా ఆలోచిస్తాడు, ఇంకా విశాలంగా ఆలోచిస్తాడు. పిల్లకు దేవుని బిడ్డలారా, సొదొమ పట్టణాన్ని మనందరికీ కూడా ఒక హెచ్చరికగా ఉంచుతున్నాడు. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనములో ఆయన తీర్పులు మనకి మన అవగాహనకు మించినటువంటివి ప్రియులారా. ఆయన మార్గములు మనకు అర్థమయ్యేటువంటివి కావు. అబ్రహాం ప్రార్థన చేశాడు, వినలేదు కదా? నో, విన్నాడు. మనందరికీ హెచ్చరికగా ఉంచుతున్నాడు. ఒక గ్రామంలో ఒక భార్య ఉంటుంది, నివాసం ఉంటుంది. భర్త నుండి భయంకరమైన శ్రమలు పొందుతుంది. రోజు తాగుతాడు, వస్తాడు, భార్య పరువు చేస్తాడు. భార్య మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటుంటే తంతాడు, బైబిల్ను కాలితో తన్నేవాడు. ఈ తల్లి బాగా మనోవేదనకు గురి అయ్యింది. ఇది జరుగుతూ ఉండగా భర్త అనారోగ్యం పాలయ్యాడు. విచారణ గురువు దగ్గరికి వచ్చేసి, అయ్యా, నా భర్త మారు మనస్సు కొరకే ప్రార్థన చేయండి, నా భర్త కోసం ప్రార్థన చేయండి అయ్యా. కన్నీటితో వేడుకుంది. ఆ తల్లి చాలా భక్తురాలు, గుడికొచ్చేటువంటి విచారణ గురువు కూడా ఆ తల్లి కన్నీటిని చూచి దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ భర్త మారిపోయాడు. కానీ తాను అనారోగ్యం కారణంగా చనిపోయాడు. విచారణ గురువు భూస్థాపన కార్యక్రమం చేశారు, మంచి ప్రసంగాన్ని చెప్పారు. సమాధి కార్యక్రమం అయిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ తల్లిని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చేరదీసి ఓదార్పు మాటలు పలుకుతూ ఈ విధంగా అన్నారు, అమ్మా, నువ్వెంతగానో ప్రార్థన చేశావు, నేను కూడా ప్రార్థన చేశాను నీ భర్త కోసం. కానీ ఒకవేళ దేవుడు మన ప్రార్థన వినలేదేమో అని అనగానే ఆ తల్లి అన్నదట, లేదు ఫాదర్ గారండి, దేవుడు మన ప్రార్థన విన్నాడండి, దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఎందుకనంటే నా భర్త విచ్చలవిడి జీవితాన్ని జీవించేటువంటి వాడు, బైబిలును కాలితో తన్నేటువంటి వాడు, నేను ప్రార్థన చేసుకుంటే నన్ను తన్నేవాడు, దేవుడంటే అసహ్యంగా చూసేవాడు, దేవునికి పట్టాలంటే అసహ్యంగా చూసేవాడు. కానీ ఏం జరిగిందో తెలుసా ఫాదర్, నేను మిమ్మల్ని ప్రార్థన చేయమని అడిగిన తర్వాత నిదానంగా అతనిలో మార్పు వచ్చిందండి. శారీరకంగా అనారోగ్యం పాలై ఉన్నాడు, కానీ ఆత్మీయంగా అతను ఎంతగానో మారిపోయాడండి. నా కోసం ప్రార్థన చేయమని అడిగేవాడండి, జపమాల చెప్తున్న నాతో పాటు జపమాల చెప్పేవాడు, కుమిలి కుమిలి ఏడ్చేవాడండి తన పాపాల కొరకై, పశ్చాత్తాపడ్డాడండి. మీకు తెలుసు ఫాదర్ గారండి, హృదయ పరివర్తన చెందాడు, గుడికి రావటం ప్రారంభించాడు. శారీరకంగా నా భర్త మరణించాడండి, ఇది పెద్ద లోటు నాకు, నా పిల్లలకి. కానీ ఈరోజు నాకు నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నా ప్రార్థన ఏంటంటే నా భర్త మారు మనసు లేకుండా చనిపోకూడదు, ఆ నరకానికి వెళ్ళకూడదు అనే ప్రార్థనను నేను చేశానయ్యా. దేవుడు నా ప్రార్థనను ఆలకించాడు. ఒకవేళ నా భర్త బ్రతికి ఉండి పాపములో పడిగే ఉన్నట్లయితే అది నాకు ఇంకా వేదన కలిగించేది. ఈనాడు మరణించాడు, శారీరకంగా నాకు బాధగానే ఉంది, కానీ నా భర్త మారాడు చూడండి, హృదయ పరివర్తన చెందాడు చూడండి, దేవుని మీద నమ్మకాన్ని పెంచుకున్నాడు చూడండి, పశ్చాత్తాపడ్డాడు చూడండి, పాప సంకీర్తనం చేసుకున్నాడు చూడండి, చివరికి అవస్థాభ్యంగాన్ని పొంది మరణించాడు చూడండి. ఆయన స్వర్గానికి వెళ్ళాడండి. దేవుడు మన ప్రార్థనను ఆలకించాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థన మనం అనుకున్నట్టుగా జరగలేదని, దేవుడు మన ప్రార్థన వినలేదని మనం అనుకుంటామండి. కానీ ప్రార్థన ఎప్పుడూ కూడా వమ్ము కాదు బిడ్డలారా, ప్రార్థన ఎప్పుడూ కూడా వమ్ము కాదు బిడ్డలారా. నువ్వు దేవుడికి చేసిన ప్రతి ప్రార్థన కూడా ఫలవంతం అవుతుందండి. కానీ అది నువ్వు అనుకున్నట్లుగా, నీవు ఊహించినట్లుగా, నువ్వు ఆలోచించినట్లుగా జరగదు.
దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతుంది, దేవుని యొక్క చిత్తానుసారంగా జరుగుతుంది. ఇది రెండవది ముఖ్యమైనటువంటిది. అబ్రహాము ప్రార్థన సొదోము వినాశనం నుండి నేర్చుకోవలసినటువంటిది. సొదోము పట్టణాన్ని యోధా ప్రాంతకలో 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, యోధా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, రానున్న కాలంలో లైంగికపరమైన శారీరకమైన వ్యామోహాలకి బలి అవుతూ పాపములు బ్రగ్గేటువంటి వారికి హెచ్చరికగా ఉండడానికి సొదోము పట్టణాన్ని దేవుడు వినాశనము చేశాడు అని గ్రంథకర్త అయినట్టు యోధా మనకు తెలియజేస్తున్నాడు. మూడవది ముఖ్యమైన సందేశం ప్రియులారా, ప్రార్థన కొన్నిసార్లు ప్రార్థనలో ఉన్న గొప్పతనం ప్రియులారా, మనం అనుకున్నది జరగకపోయినా కానీ భక్తుడికి భగవంతునికి మధ్య ఉన్నట్టు ఆ బంధాన్ని పెంచుతుంది. ఆ విధంగా ఉపయోగపడుతుందండి. అబ్రహాము ప్రార్థన చేశాడు, మళ్ళా చేశాడు, జోగాడి ప్రార్థన చేశాడండి. తద్వారా అబ్రహాముకి దేవునికి మధ్యలో ఉన్నట్టు ఆ బంధం పెరిగిందండి. ఆ ప్రార్థన వినండి, ఆ ప్రార్థన చదువుకోండి. ఆదికాండం 18వ అధ్యాయము 22 నుంచి 33 వరకు దేవునికి అబ్రహాముకి మధ్యలో జరిగిన సంభాషణ ఎంత అద్భుతంగా ఉంటుందండి. అబ్రహాముకి దేవునితో ఏర్పడినటువంటి ఆ సఖ్యత, ఆ అనుబంధం ఈ ప్రార్థన ద్వారా బలపడినటువంటి ఆ బంధం ఎంత గొప్పది ప్రియులారా. కొన్నిసార్లు మన కన్నీటి ప్రార్థన మనకు తెలియకుండానే మనని దేవునితో బలపరుస్తుందండి. మనం అనుకున్నది మనకు జరగకపోవచ్చుగాక, మనం అనుకున్న రీతిలో జరగకపోవచ్చుగాక, మనం కోరుకున్న రీతిలో జరగకపోవచ్చుగాక, కానీ అది మనకి వేరొక రూపంలో మనకు శక్తినిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవా నా కుమారుని బ్రతికించయ్యా, నా కుమారుని బ్రతికించయ్యా, నా కుమారుని బ్రతికించయ్యా. ఒకగానొక కుమారుడు, కానీ కుమారుడు చనిపోయాడు. నిజమే, లోటే, కొరత. కానీ ఈ ప్రార్థనలో నుంచి పుట్టినటువంటి ఆ శక్తి ఏంటంటే, ఆ తల్లికి నా కుమారుడు మరణించాడు నిజమే, కానీ నేను ఇంకొక 3 బిడ్డలని దత్తత తీసుకొని చదివిస్తానని చెప్పింది. తన ప్రార్థన యొక్క ఫలం ఇది. తన ప్రార్థనలోంచి పుట్టినట్టు ఆలోచన ఇది. తన ప్రార్థన ఫలించలేదా? భక్తుని భగవంతుని ఐక్యపరిచి బలపరుస్తుంది. ప్రియులారా, అబ్రహాముతో కూడా అంతే. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం, అడగండి మీకు ఇస్తాం, తట్టండి మీకు తెరుస్తాం, ఎదకండి మీకు దొరుకు. కానీ దేని కొరకే అడగాలి? పరిశుద్ధాత్మ కొరకే అడగాలి, దేవుని చిత్తము కొరకే అడగాలి. అది మనకు నేర్పిస్తుంది ప్రార్థన. ఎట్లు మనం ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీకు తెలుస్తుందండి. నువ్వు మొదట్లో చేసిన ప్రార్థనకి, ప్రారంభంలో ప్రార్థన నేర్చుకుంటున్నప్పుడు చేసిన ప్రార్థనకి, ప్రార్థనలో ఎదిగిన తర్వాత చేసే ప్రార్థనకి తేడా వచ్చేస్తుందండి. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినా దేవుడి చిత్తం జరిగినప్పుడు ఇది దేవుని చిత్తం అని అంగీకరించే శక్తి నీకు వస్తుందండి. యేసు ప్రభు ప్రార్థన చేశాడు. చాలా ముఖ్యమైన సందేశం అండి ఇది. గెత్సెమనే తోటలో కన్నీటితో ఏడ్పులతో చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించని వేడుకున్నాడు. దేవుడు యేసు ప్రభు ప్రార్థన ఆలకించాడా, ఆలకించలేదో చెప్పండి. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము అని ప్రార్థన చేశాడు కదా. మరి దేవుడు యేసు ప్రభు యొక్క కన్నీటి ప్రార్థనను ఆలకించాడా? ఆలకించాడు. ఎస్, ఆలకించాడని బైబిల్లో ఉంటుందండి. చదువుతాను, వినండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింపగలిగిన శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించాను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. గెత్సెమనే తోటలో యేసయ్య
తండ్రి, ఈ పాత్రను నా నుండి తొలగిపోనేము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమని నెరవేరునుగాక. మనం అనుకుంటాం యేసు ప్రభు ప్రార్థన చేశాడుగా పాత్రను తొలగించమని, దేవుడు తొలగించలేదేంటి? నో, నీ చిత్తం నెరవేరునుగాక అది నేర్పించాడు. ఆ ప్రార్థన ద్వారా, ఆ కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. శక్తిని దేవుడిచ్చాడు. ఎవరికి? తన కుమారుడైన క్రీస్తుకి. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇది. కాబట్టి వాక్యంలో మనం ఏం చదువుకుంటామంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, తన యహలోక జీవితమున మృత్యువు నుండి తను రక్షింపగలిగినటువంటి దేవుని గురించి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతన దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. తద్వారా తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందినటువంటి బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించను. ఆ ప్రార్థన క్రీస్తుకి విధేయతను నేర్పించింది. అబ్రహాముకు కూడా ఆ తరువాతి కాలంలో దేవుని కుమారుడు పుట్టిన తర్వాత దేవుని చిత్తానికి లోబడి ఉండడాన్ని నేర్పిస్తుంది. ప్రియ బిడ్డ, ప్రార్థన ఎప్పుడూ కూడా మనం కోరుకున్నదే జరగటం ప్రార్థన కాదండి, దేవుని చిత్తానికి లోబడినట్లుగా మనకు నేర్పిస్తుంది. చూడండి, అది ఇంకా గొప్ప ప్రార్థన. అబ్రహాము సొదొమ పట్టణము కొరకై చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీతిమంతులను కాపాడతానన్నాడు. లోతు జాగు చేసినా, ఆలస్యం చేసినా కానీ చేతులు పట్టుకొని లాక్కెళ్ళి మరీ కాపాడాడు. భార్య వెనక్కి తిరిగి చూడొద్దన్నా కానీ చూసింది కాబట్టి ఎవరు కాపాడలేరు. రెండవది నీతిమంతులను నీతిమంతంగా కాపాడిన దేవుడు మొదటిదైతే, రెండవది దేవుని యొక్క అవగాహన, దేవుని యొక్క ప్రణాళిక నీ ప్రణాళిక నా ప్రణాళిక కంటే గొప్పగా ఉంటుంది. ఏమిటి అది? దేవుని యొక్క ప్రణాళిక. సొదొమ పట్టణాన్ని యోధాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో పలికినట్లుగా, రానున్న కాలంలో ఎవరైతే లజ్జాకరమైనటువంటి శారీరకమైనటువంటి కామవాంఛలతో బ్రతుకుతారో, హద్దు అదుపు లేకుండా బ్రతుకుతారో, అటువంటి వారికి హెచ్చరికగా, అటువంటి పట్టణాలకి హెచ్చరికగా, అటువంటి గ్రామాలకి హెచ్చరికగా దేవుడు ఈ సొదొమ పట్టణాన్ని ఉంచాలనుకున్నాడు, ఉంచాడు. మూడవది, ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రార్థించే వాని యొక్క జీవితాన్ని, హృదయాన్ని దైవానికి దగ్గరగా చేరుస్తుంది, బలపరుస్తుంది, శక్తినిస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించటానికి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి, దేవుని యొక్క చిత్తానికి లోబడటానికి ఆ శక్తినిస్తుంది, యేసయ్యకి శక్తినిచ్చినట్లుగా. ఎవరన్నారండి అబ్రహాము ప్రార్థనను దేవుడు వినలేదని? నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేసేది ఇదే. ఇది లోతైనటువంటి మర్మం. ప్రియులారా, ప్రభువుని వేడుకుందాం. మన జీవితంలో కూడా, మన కుటుంబాలలో కూడా, మన ఆత్మీయ బ్రతుకులలో కూడా వచ్చేటి సవాళ్ళను ఎదుర్కోవడానికి శక్తినివ్వమని, ఆయన మన జీవితంలో చేసేటువంటి, మనకు అర్థం కానటువంటి, మన ఊహకు అతీతమైనటువంటి, మన అవగాహన కంటే గొప్పమైనటువంటి ఆయన యొక్క ఆలోచనలని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రణాళికలను మనం దీనతతో, వినయంగా అంగీకరించుకోవడానికి. అబ్రహాము దేవునితో ప్రార్థన చేసిన తర్వాత దేవుని చిత్తానికి విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక దేవా నీ చిత్తమయ్యా, ఆ శక్తిని మనకివ్వమని ప్రార్థన చేద్దాం. మధ్యలో ఒక ఫాదర్ గారిని కలిశాను. ఆయన చాలా మంచి గురువు. దేవుని ప్రణాళిక ఎలాగా ఉందో, అనారోగ్యంతో ఉన్నారు. సంతోషంగా మాట్లాడాం. ఆయన చెప్పిన మాట చాలా గొప్పదండి. ఆయన అన్నారు, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ఫాదర్ గారు నాతో అన్న మాట, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు ఫాదర్ నాకు బాగలేదని. నేను చాలా సంతోషంగా ఉన్నా, ధైర్యంగా ఉన్నా, ఆనందంగా ఉన్నాను అని పలికి, ఆ గురువు పలికిన మాట ఏంటో తెలుసా? దేవుడి చిత్తం ఏదైనా నేను అంగీకరిస్తాను ఫాదర్, నాకు ఆ ధైర్యం ఉంది. ఇప్పుడు దేవుడి చిత్తం ఏదైనా సరే ఆయన నన్ను తీసుకున్నా కానీ అంగీకరిస్తాను ఫాదర్. ప్రియులారా, ప్రార్థన మనల్ని బలపరచాలి.
దేవుని చిత్తానికి లోబడేటట్లుగా చెయ్యాలి. దేవుని యొక్క మన ఊహకు అతీతమైనటువంటి ప్రణాళికలని మనం దీనతతో వినయముతో అంగీకరించేలాగా మనం చేయాలి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు అబ్రహాము సొదోము ప్రజల కొరకై చేసిన ప్రార్థన ఏ రీతిగా నీవు నెరవేర్చావు, నీ చిత్తానుసారముగా ఏ విధంగా నడిపించావు అనే సత్యాలను మేము కొంచెంసేపు ధ్యానం చేసుకున్నాం. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మా జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మేము కంగారు పడకుండా నీ ప్రణాళిక ఏమై ఉంటుందో, నీ చిత్తమ ఏమై ఉంటుందో, నీ నీతిలో నీవెప్పుడు కూడా తప్పవనని విశ్వాసముతో నీకు ప్రార్థన ద్వారా చేయటం ద్వారా నాకు నీతో ఉన్నట్టు బంధం దేవా బలపడుతుందే కానీ నీరసపడిపోదనే సత్యాన్ని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. నా దేవా, మా జీవితాలలో వచ్చే ఒడిదుడుకులు మేము మీ చిత్తానికి లోబడి అంగీకరించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. మీరు మాకు పంపించే హెచ్చరికలను మేము స్వీకరించి మారడానికి కావాల్సిన మారు మనసును మాకు దయచేయండి. ఓ దేవా, ఓ కనికర సంపన్నుడా, ఈనాడు ప్రభువా ఈ వాక్య పరిచయలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ శక్తిని దయచేయండి. నీ కృపను నీ బిడ్డలకు ప్రసాదించండి. వారి వారి తలంపులను, ఉద్దేశాలను ప్రభు నీకు అర్పిస్తున్నాను. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని, కుటుంబాలలో శాంతి సమాధానం వారికి నీ కృపను దయచేయండి ప్రభుగా. మా కోసం ప్రార్థించండి అయ్యా అని దీనతతో అడుగుతున్న బిడ్డలందరినీ దీవించమని, ఈ యూట్యూబ్ పరిచర్య కొరకై ఆర్థికంగా సహాయం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఈ యూట్యూబ్ పరిచర్య ఆగకుండా ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.